చాలా జర్నీ తర్వాత మా పొలం కాడికైతే వచ్చినాము. పొలాన్ని చూసుడుతోనే అప్పటిదాకా పడ్డ కష్టం అంతా ఎక్కడనో పోయింది. మాది అంటే మా పుట్టింటి వాళ్ళది. చిన్నప్పుడు పొలం పనులు జరుగుతుంటే మాకు హాలిడే ఉంటే మేము ఖచ్చితంగా వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ ఈ పొలంలో మా బాపు నేను ఎక్కువ ఉండేటోళ్ళము. ఎందుకంటే మాకు చెర్ల కూడా కొంచెం పొలం ఉండేది. ఇప్పుడు లేదు కానీ అక్కడ జనగలు ఉంటాయని చెప్పేసి నేను అస్సలు పోకపోయేదనమాట. అందుకని చెప్పేసి మా బాపు నేను ఇద్దరం ఇక్కడనే చేసేటోళ్ళము. ఇక్కడ ఒక గడ్డ కనిపిస్తుంది కదా, గడ్డ పైన ఒక వేప చెట్టు అట్లనే ఒక కుంకుడుకాయ చెట్టు ఉంటుంది. సో లంచ్ టైంలో ఆ చెట్టు కింద కూర్చొని అయితే తినేవాళ్ళము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. చాలా ఇయర్స్ తర్వాత చూసినందుకు చాలా హ్యాపీగా ఉన్నా కానీ ఈ పొలం ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తుండ్రు, అట్లనే మా బాపు కూడా లేడు కదా, అందుకని చెప్పేసి చాలా అంటే చాలా బాధగా అనిపించింది. సో పొలాన్ని చూసిన తర్వాత చక్కగా చెరువు కట్ట అయితే ఎక్కినాము. చెరువుకు అటు సైడు ఇటు సైడు నాట్లు అయితే పడుతున్నాయి అనమాట. కొన్ని నాట్లు ఆల్రెడీ వేసిండ్రు, కొన్ని అయితే వేస్తున్నారు. సో ఈ చెరువు కట్ట పైన చాలా రకాల చెట్లు అయితే దొరుకుతాయి మనకు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పెట్టిన, నేను ఏ ఏ చెట్లు తీసుకొచ్చినా అట్లనే సీడ్స్ ఏమి తెచ్చినా అనేది చూపించిన కదా. సో మనకు నర్సరీలో దొరికే కొన్ని రకాల చెట్లు అట్లనే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ కొన్ని రకాలైతే మనకు చెరువు కట్ట పైన అయితే దొరుకుతాయి అన్నమాట. సో చెరువు కట్ట పైన అక్కడికి ఇక్కడికి ఒక రౌండ్ వేసిన తర్వాత సో పిల్లలైతే స్నాక్స్ తిందాము అని చెప్పేసి కొంచెం అలసిపోయినరు. అందుకని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. కొన్ని స్నాక్స్ అట్లనే కొన్ని కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చినాము. సో ఆ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా కూల్గా అయితే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.